అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే మీరు లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి నిన్న బిల్లుల్లో కదలిక వచ్చింది. నిన్న మధ్యాహ్నం తర్వాత బిల్లులన్నీ కూడా మనకి ఈక్యూబేర్కి వెళ్ళాయి. అలాగే అర్ధరాత్రి సమయానికి దాదాపుగా జీతాలు, పెన్షన్లు బిల్లులు అన్నీ కూడా మనకి బ్యాచ్ నెంబర్స్ పూర్తి స్థాయిలో అలాట్ అయ్యాయి. అయితే మనకి నిన్న సెలవు దినం కావడం వల్ల మనకైతే జమ కాలేదు. కానీ దాదాపుగా ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి బిల్లులన్నీ కూడా మనకి ఈక్యూబేర్కి వెళ్ళి అలాగే ఇంకా అన్నిటికీ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినాయి. అలాగే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన అందరికీ కూడా మనకి ఈరోజు ఉదయం నుంచి జీతాలు, పెన్షన్లు జమ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈక్యూబేర్లో ఉండేవి కూడా మరికొద్దిసేపటికి మనకి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి ఈ జీతాలు, పెన్షన్లు జమ అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందరికి కూడా ఈక్యూబేర్లో ఉన్న వారికి కానీ, బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వారికి కానీ ఈరోజు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో ఉద్యోగులకి మరియు పెన్షన్లకి జీతాలు పూర్తిగా జమ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బిల్లులన్నింటిలో కూడా కదలిక వచ్చింది. ఖచ్చితంగా మనకి ఈరోజు సాయంత్రం లోపు అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. అయితే ఉదయం 8 లేదా 9 గంటల నుంచి వీరికి సంబంధించినటువంటి జీతాల జమ అనేది ప్రారంభం కావచ్చు. తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారీగా మనకి ఏవైతే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినాయో అదే ఆర్డర్లో మనకి ఈ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారం తర్వాత వీడియోలో ఏమైనా ఉన్నట్లయితే తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది.